శిలాఫలకాలు వేసి బోర్డు పెడితే మెడికల్ కాలేజీలు కట్టినట్టేనా? వేల మంది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారన్న అనిత. మెడికల్ కాలేజీల ప్రస్తుత పరిస్థితిపై హోంమంత్రి వీడియో. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ స్టాండ్ క్లియర్. ఒకటి చెప్పి మరొకటి చేసే నాయకుడు కాదన్న అంబటి. కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్. సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నాం. కొత్త బొగ్గు బ్లాకులు లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి. మణిపూర్ సహా 5 రాష్ట్రాల్లో మోడీ పర్యటన. 71,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. సమ్మక్క సారక్క ఆలయం మాస్టర్ ప్లాన్ పై ఫోకస్. 100 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక జీవోలో సవరణ తప్పదు. ఉన్నత విద్యామండలి సమావేశంలో వీసీల ఏకాభిప్రాయం. డిగ్రీ సిలబస్ను అన్ని వర్సిటీలు అమలు చేయాల్సిందేనని స్పష్టం. తిరుమలలో సామాన్య భక్తురాలిగా నిర్మలా సీతారామన్. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. వారితో కలిసి భోజనం చేసిన సెంట్రల్ మినిస్టర్. ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఎన్ఐ ప్రతినిధి బృందం. ఇవాళ రేపు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ ఎక్స్పో గురించి వివరణ. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి సమీపంలో సినీ ఫకీలో దారి దోపిడీ. కారుతో ఢీకొట్టి 40 లక్షల నగదు చోరీ. పారిపోతుండగా బోల్తాబడ్డ నిందితుల వాహనం. 9 లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో ఫరార్. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో బండారు సుడిగాలి పర్యటన. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా. ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, కాజ్వేలు. అనకాపల్లి జిల్లా చోడవరం, పాడేరు రూట్లో అవస్థలు. విజయరామరాజుపేట వద్ద రహదారిని పరిశీలించిన గుడివాడ అమర్నాథ్. జనం సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శలు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గిరిజనుల ఆందోళన. గిరిజన గ్రామాల పరిధిలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. నెట్వర్క్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు.